చలికాలం వస్తే చాలు శ్రీనగర్లోని సరస్సులన్నీ వలస పక్షులతో కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే వాటి ఆహారం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. ఇలా ఉంటే వలస పక్షుల ఆహారం కోసం దాల్ సరస్సులో ఏకంగా ఒక రిసార్ట్ని నిర్మించాడు ఓ యువకుడు. పక్షులు మనుషుల్లా మాట్లాడి చెప్పలేవు కాబట్టి వాటి ఆకలి తీర్చడం తన కర్తవ్యంగా భావించినట్లు ఆ యువకుడు పేర్కొన్నాడు. శీతాకాలం వస్తే చాలు శ్రీనగర్కు ఎక్కడెక్కడి నుండో పక్షులు వస్తూ ఉంటాయి. శ్రీనగర్లోని అనేక సరస్సుల్లో తేలియాడుతూ ఉంటాయి. ఇలా వలస వచ్చే పక్షులను చూడ్డానికి పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. మొత్తం మీద చలికాలమంతా శ్రీనగర్ సరస్సుల వలస పక్షులతో సందడి చేస్తూ ఉంటాయి. పక్షుల రాక సరే, మరి వీటికి ఆహారమేలా? ఎక్కడెక్కడి నుండో ఈ వలస పక్షులు ఏది పడితే అది తినదు. ఈ విషయమై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. వలస పక్షులకు ఆహారం అందించడానికి ఒక ప్రత్యేక ప్రభుత్వ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక విభాగానికి చెందినటువంటి సిబ్బంది పడవల్లో శ్రీనగర్లోని సరస్సులకు వెళ్తారు. పడవల్లో వలస పక్షులకు అవసరమైన ఆహారం తీసుకెళ్తారు. అలా పడవల్లో వెళ్తూ గుంపులు గుంపులుగా వలస పక్షులు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. తాము తీసుకువచ్చిన ఆహారాన్ని వలస పక్షులకు అందజేస్తారు. ఇదిలా ఉంటే శీతాకాలంలో వలస పక్షుల ఆహారం కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు దాల్ సరస్సులో ఏకంగా ఒక పక్షుల రిసార్ట్ని నిర్మించాడు ఓ యువకుడు. ఈ వలస పక్షుల రిసార్ట్ను చూసి అంతా వావ్ అంటున్నారు. వాస్తవానికి ఇలాంటి పక్షుల రిసార్ట్లు మన దేశానికి కొత్త. కానీ థాయిలాండ్, ఇండోనేషియా, యుక్రెయిన్ అలాగే స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో ఇటువంటి పక్షుల రిసార్ట్లు కనిపిస్తూ ఉంటాయంటున్నాడు సదరు యువకుడు. అంతేకాదు, ఆయా దేశాల్లోని పక్షుల రిసార్ట్లు చూసే తాను స్ఫూర్తి పొందినట్టుగా వెల్లడించాడు. పక్షులు మనుషుల్లా మాట్లాడి చెప్పలేవు కాబట్టి వాటి ఆకలి తీర్చడం తమ కర్తవ్యంగా భావించినట్లు ఆ యువకుడు పేర్కొన్నాడు. ఏది ఏమైనా శ్రీనగర్లో మరీ ముఖ్యంగా దాల్ సరస్సులో వలస పక్షుల సందడి చూసి తీరాల్సిందే.